నమస్తే అన్న అందరికీ. ఈరోజైతే మనం వేరుశనగ పొలాన్నయితే మిషన్‌కైతే వేయబోతున్నాము. మనం వేరుశనగ పొలం పీకి కరెక్ట్‌గా ఇప్పటికి ఒక వారం రోజులైతే అవుతుంది. ఈ వేరుశనగ పొలం మొత్తం మిషన్‌కి ఎలా వేస్తారో, బుడ్డలు సెపరేటు మరియు ఈ చెత్త అనేది ఎలా సెపరేట్ అవ్వుద్దో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అగ్రికల్చర్ గురించి మన ఛానల్‌లో అయితే వీడియోస్ అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్తానంటే ఈ మిషన్‌కైతే అంటే మనం ఎకరాల లెక్కన అయితే ఇస్తాము వాళ్ళకి డబ్బులు మిషన్ వాళ్ళకు. ఒక ఎకరా వేరుశనగ పొలం ఈ మిషన్‌కి వేయడానికి 4,000 అయితే తీసుకుంటారు వీళ్ళు. కూలి మంది వాళ్ళే తీసుకుంటారు మొత్తం. ఆ మిషన్‌కి మెద అంతా మిషన్‌లో వేయడానికి. ఇక ఈ మెద అనేది మనం పీకిన 3 రోజులకెళ్ళి 4 రోజుల మధ్యలో వరకైతే ఎండాలి. అప్పుడైతేనే మిషన్‌కి వేయడానికి వీలుగా ఉంటుంది. కొంతమంది పచ్చి మెద కూడా వేస్తారు. ఏం కాదు. అట్లా వేసినా కూడా ఏం కాదు. కానీ ఒట్టి మీద వేస్తేనే కొంచెం కట్టె పుల్లలు మరియు వేర్లకున్న ఊడలు లాంటివి రాకుండా అయితే ఉంటాయి ఉట్టి మీద వేస్తేనే. ఇక్కడ కనబడుతుంది చూడండి, ఆ గ్రీన్ కలర్ దాంట్లో రింగుగా తిరుగుతుంది చక్రం. అందులో అయితే మీద వేరుశనగ మీద అయితే వేయాలి మొత్తం. అక్కడ అబ్బాయి వేస్తాడు చూడండి ఒకసారి. ఆ విధంగా అయితే మొత్తం గంపల వేరుశనగ మొత్తం మీద పెట్టుకొచ్చి ఈ విధంగా అయితే వేయాలి. అలా వేస్తే అక్కడ చక్రం అనేది లోపలికి లాక్కుంటుంది మొత్తం అది. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. లేకపోతే అంటే మనకు ప్రమాదం జరిగే అవకాశాలుగా ఉంటాయి. ఇగో ఇక్కడ నుంచి అయితే మన చెత్త అనేది బయటకైతే వస్తది. మన వేరుశనగ ఆకులు, కట్టె పుల్లలు అన్నీ బయటకైతే వస్తాయి ఇక్కడ నుంచి. ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే మనం వేరుశనగలు అనేటివి రావడం జరుగుతుంది. అక్కడ వెనకాల సైడేమో గడ్డి, ఆకులు అలాంటివి అక్కడ వెళ్తాయి. ఇక్కడేమో వేరుశనగలు మొత్తం. ఈ గడ్డి మరియు వేరుశనగలు ఎలా లోపల వేరువేరుగా అవుతాయి అనేది వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ టైం నాకు లేక వీడియో తీయలేదు. తర్వాత అక్కడక్కడ కట్టెపుల్లలు లాంటివి ఇంకా ఏమైనా వచ్చినా కూడా అక్కడ ఉన్న మనుషులిద్దరూ కట్టెపుల్లలన్నిటిని వేరుశనగల నుంచి సపరేట్ చేసి ఆ ప్లాస్టిక్ టబ్బుల సహాయంతో మనం కుప్పలాగా అయితే పోసుకుంటాం పక్కన ఒకతోన. చాలామంది డైరెక్ట్ సంచులకు నింపుకొనుకుంటారు. కానీ మేము మాత్రం ఈ విధంగా కుప్పలాగా అయితే పోసుకున్నాము. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.